నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి అని. నేను జ్యోతిష్యుడిని, మీకు బాగా తెలుసు. నా వీడియోలన్నింటినీ చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, సాధ్యమైనంత వరకు బాగుపడటానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఒక ముఖ్యమైనటువంటి విశేషము మీరు అర్థం చేసుకోవాలి. అదేంటంటే అమెరికాలోను లేదా ఆస్ట్రేలియాలోను లేకపోతే లండన్లోను ఈ ఇతరత్ర ఏ విదేశాల్లో ఉన్నటువంటి న్యూజిలాండ్లోను ఈ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు జాగ్రత్తగా వినండి. ఏమిటనంటే భారతదేశం యొక్క జ్యోతిష్య ప్రకారంగా తీసుకున్నట్టయితే కుజమహర్దశ ఈ సెప్టెంబర్లోనే ప్రారంభమవుతోంది. అంటే భారతదేశంలో కూడా సామాన్యమైనటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ ఉండవు. చాలా రకాలుగా హింసాత్మకమైనటువంటి దృశ్యాలు ఉంటాయి. అలాగే ఇతర దేశాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి. అయితే అక్కడ ఏం జరుగుతుందనంటే మీ పైన దండెత్తేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఉద్యోగంలో ఉంటేనో లేకపోతే విద్య కోసం ఉంటేనో అవన్నీ వాళ్ళు ఆలోచించరు. అక్కడి సిటిజన్స్ అందరూ కూడా మిమ్మల్ని వెళ్ళగొట్టాలనేటువంటి ఒక గట్టి దృక్పథంతో ఉంటారు. ఆ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అటువంటి పరిస్థితుల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకోవచ్చు. మీరు తట్టాబుట్టా తీసుకుని అంతా సర్దుకుని మీరు పరిగెత్తి రావాల్సినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడవచ్చు. ఆ రకంగా నాకు కనపడుతోంది కూడా. అసలు ముఖ్యంగా ఏమిటో తెలుసా, ఇప్పుడు మనకి 2026 సంవత్సరంలో మార్చి తర్వాత మనకి ఏప్రిల్ నుండి ఉగాది నుండి లెక్క. ఈ ఉగాది నుండి ఏమవుతుందంటే పరాభవ నామ సంవత్సరం మొదలవుతోంది. ఈ పరాభవ నామ సంవత్సరం అంటేనే ఇన్సల్ట్ ఇయర్. ఇన్సల్ట్ ఇయర్ అంటే ఎవరికి ఇన్సల్ట్? భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి పరాభవం తప్పదు. పోతే మీరు అక్కడ ఉన్నందుకు వాళ్ళ సొమ్ము తింటున్నారనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి అక్కడి సిటిజన్స్ వాళ్ళు మిమ్మల్ని పరాభవము అనేటువంటిది చేస్తారు. మిమ్మల్ని అగౌరవపరుస్తారు. మిమ్మల్ని చాలా రకాలుగా తూలనాడుతారు. మిమ్మల్ని బిచ్చగాళ్లను వెళ్ళగొడతారు. అటువంటి పరిస్థితులు భారతదేశానికి పరాభవం కలుగుతుంది. మీ వల్ల భారతదేశానికి పరాభవం కలగకూడదు. అందుచేత మీరు దయచేసి ఇప్పటి నుంచే ఆలోచనలో పడండి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురవ్వక ముందే మేము ఎలా జాగ్రత్త పడాలి, ఏ రకంగా ఇక్కడి నుంచి మేము బయలుదేరి మా దేశానికి మేము వెళ్ళిపోవాలి, ఈ రకంగా ఈ కోణంలో మీరు ఆలోచించాలి. లేకపోతే మీరు అనుభవించబోయేటువంటి నరకము అంతా ఇంత ఉండదు. అది మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు న్యూస్లో చూస్తున్నారు, సోషల్ మీడియాలో మీకు అర్థమవుతుంది. ఆస్ట్రేలియాలో వెళ్ళగొట్టడానికి వాళ్ళందరూ కూడా అక్కడ గట్టిగా కంకణం కట్టుకొని ఉన్నారు. అమెరికాలో కూడా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే రకరకాలుగా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి మీరు నెట్టబడుతున్నారు. అటు లండన్లోను ఇతర యూరోప్ దేశాల్లోనూ న్యూజిలాండ్లోనూ ఈ ప్రదేశాలన్నింటిలో కూడా అలాంటి ఆలోచనలే వాళ్ళకు కలుగుతాయి. మిమ్మల్ని వెళ్ళగొట్టాలనేటువంటి ఆలోచనలే వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ దేశాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలని, వాళ్ళ ఉద్యోగాలు వాళ్లే చేసుకోవాలని ఇలా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మీరేదో వాళ్ళ సొమ్ము తినేస్తున్నారని, వాళ్ళ ఉద్యోగాల్ని మీరేదో దక్కించేసుకున్నారని, మీరు సుఖపడుతున్నారని, వాళ్ళు కష్టపడుతున్నారని ఈ రకమైనటువంటి ఆలోచన విధానం వాళ్ళలో వచ్చేసింది. పరిస్థితులు మారిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఆలోచనలో మీరుండాలి. మీ దేశానికి వచ్చి మీరు పరువుగా బ్రతకడానికి ప్రయత్నించాలి. అక్కడ 3 పూటలు మీరు తినవచ్చు, ఇక్కడ 2 పూటలే తింటారు. కానీ గౌరవం అనేటువంటిది అన్ని పూటలకి సమానం. కాబట్టి గౌరవం దక్కించుకోండి. మీ దేశానికి మీరు రావండి. ఈ భారతదేశం యొక్క పరువుని కాపాడండి. కాబట్టి అక్కడ మాత్రం తట్టాబుట్టా సదురుకోవాల్సిందే. ఆ రోజు ఖచ్చితంగా సమీపించబోతోంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆలోచించండి. నేను చెప్పానని కాదు, మీరు కూడా పరిస్థితులను గమనించండి. ఆ రకమైనటువంటి ఆలోచనలో ఉండండి. ఆ రకంగా మీరు మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వండి. వెంటనే ఒక్కొక్కరుగా వచ్చేసి ఇక్కడ స్థిరపడడానికి ప్రయత్నించండి. ఇంతకంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. అలాంటి పరిస్థితులు మాత్రం రాకుండా ఉండాలని ఆ భగవంతుణ్ణి మాత్రం నేను ప్రార్థిస్తున్నాను.